హాయ్ అండి, వెల్కమ్ టు బానీ స్పెల్స్. ఏంటని చూస్తున్నారా? పొటాటో స్టిక్స్ అండి. ఇవి ఈవినింగ్ బెస్ట్ స్నాక్స్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసము 3 ఆలుగడ్డలు బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. ఆలుగడ్డలతో ఏం చేసినా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. ఇలా వలిచేసుకుని వేరే బౌల్లోకి వేసేసుకొని మ్యాష్ చేసుకోవాలి, లేదంటే గ్రేట్ చేసుకున్నా కూడా మెత్తగా వస్తే సరిపోతుందండి. మెత్తగా రావాలని చెప్పి మిక్సీలో వేసేసారు. మిక్సీలో వేయద్దు. చూడండి, ఇలా మెత్తగా చేసేసుకున్నది. దీనికోసం 2 పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఇవి ఎక్కువ కారం ఉండవు, మైల్డ్గా ఉంటాయి. వీలైనంత చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే అందులో మిక్స్ అయిపోవాలి. 2 కట్ చేసేసుకొని, మీకు ఇంకా కారం కావాలంటే ఇంకో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అట్లానే ఇప్పుడు కొత్తిమీర కూడా ఇలాగనే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని, ఈ ఆలు పేస్ట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కావాలంటే మీకు పెప్పర్ కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని, మనం ఇంకా వాటర్ వేసే అవసరం లేదండి. ఈ ఆలుతోనే మంచిగా అంతా కలిసిపోతుంది. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా కలిపేసుకున్నది ఇప్పుడు చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని రౌండ్ బాల్స్ కింద అయినా, సిలిండర్ షేప్ అయినా, లేదంటే ఇట్లాగా నేనైతే స్టిక్స్ కింద రోల్ చేస్తున్నాను. మరి లావుగా మరి సన్నగా కాకుండా ఈ సైజులో ఇవి చేసేసుకొని పెట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకుంటే మనం ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. అన్నీ ఒకటే సైజు ఉంటే బాగుంటుంది. అట్లాగా ప్లేట్లో కానీ ట్రేలో కానీ పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఇందులోకి 1 ఇంచ్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. కొన్ని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మనం కలపకూడదు, లేకపోతే మెత్తగా ఉంటాయి కాబట్టి విడిపోతాయి. తర్వాత 2 మినిట్స్ తర్వాత కొంచెం అతుక్కున్నట్టు అవుతాయండి, అవి ఈజీగా విడిపోతాయి. చూసారు కదా, మంచిగా విడిపోయినాయి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. ఇవి మంచిగా ఫ్రై అయితేనే మంచిగా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు తీసేసుకుందాం. చూసారా ఎంత మంచి కలర్లాగా ఫ్రై అయినాయో. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్లో వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. అట్లానే సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసేసుకున్నది ఒక 2 మినిట్స్ ఆగితే ఆయిల్ అంతా పీల్చేసుకున్న తర్వాత వేరే సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని సాస్తో కానీ, చిల్లీ సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. మా వాళ్ళు వచ్చేటప్పుడు మొత్తం తినేసేలాగా ఉన్నా.